నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తోడేళ్ల లాంటి తోబుట్టువులు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి, మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మనోజ్ గారు ఆ రోజు ఆసుపత్రి బెడ్ మీద చివరి శ్వాస తీసుకుంటూ ఉన్నారు. ఆయన భార్య, కూతురు బయట కూర్చొని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మనోజ్ గారు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అని కన్నీళ్లతో వేడుకుంటూ ఉన్నారు. ఆయన అలాంటి పరిస్థితుల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నా కూడా ఆయన చెల్లెలు గాని, తమ్ముడు గాని ఆసుపత్రి వైపు కూడా కన్నెత్తైనా చూడలేదు. ఇన్ని రోజులు తమ అవసరాలన్నీ తీర్చి తను సంపాదించిన ప్రతి ఒక్క రూపాయిని తమ కోసమే ఖర్చు పెట్టిన అన్నయ్య ఈ రోజు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు అన్న బాధ కూడా వాళ్ళల్లో ఏ ఒక్కరికీ లేదు. మనోజ్ గారికి 3 చెల్లెళ్ళు, 1 తమ్ముడు ఉన్నారు. వారి తల్లిదండ్రులకి 5 సంతానమైనప్పటికీ ఆ ఇంటి బాధ్యత అంతా మనోజ్ గారి తల మీదే పడింది. మనోజ్ గారు తన చెల్లెళ్ళకి, తమ్ముడికి తండ్రి స్థానంలో ఉండి బాధ్యతలు తీసుకుంటూ ఉన్నారు. తమ్ముడు, చెల్లెళ్ళు ఆయన నుంచి ప్రయోజనం పొందుతూనే ఉన్నారు. కానీ ఎవ్వరూ పనిచేసి డబ్బులు మాత్రం సంపాదించేవారు కాదు. మనోజ్ గారు మాత్రమే రోజంతా కష్టపడి పనిచేసి ఇంటి ఖర్చులన్నీ భరించేవారు. అంతేకాకుండా తమ్ముడికి, చెల్లెళ్ళకి స్కూల్ ఫీజులు కూడా కట్టేవారు. రోజు సాయంత్రం మనోజ్ గారి ఇంటికి వచ్చే సమయానికి అందరి అభ్యర్థనలు ఎదురుగా ఉండేవి. మార్కెట్ నుంచి బట్టలు తీసుకురావాలని, స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు కట్టాలని, ఏ వస్తువులు కావాలన్నా ఆయన్నే అడుగుతూ ఉండేవారు. ఇక ఆయన కుటుంబంలో పెద్దవాడు కావడంతో ఎవ్వరి అభ్యర్థనని తిరస్కరించలేకపోయేవారు. అందరి అవసరాలని తీర్చడమే తన బాధ్యత అని ఆయన అనుకున్నాడు. ఆయన్ని అందరూ డబ్బులు సంపాదించే ఒక మిషన్ లాగానే చూసేవారు. ఆయన కూడా మనిషేనని, ఒక్కడు కష్టపడుతూ ఉంటే అందరూ ఆయన మీద పడి తినడం భావ్యం కాదు అన్న ఆలోచన ఏ ఒక్కరికి ఉండేది కాదు. ఆయన కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేశాడు. తను కూడా పెళ్లి చేసుకున్నాడు. మనోజ్ గారికి కూడా ఒక కూతురు పుట్టింది. అయినా సరే ఇంకా ఆయన చెల్లెళ్ళు మనోజ్ గారిని పిండుకు తినే పని మీదే ఉండేవారు. పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టాక కూడా పుట్టింటికొచ్చి, అన్నయ్య మీ బావగారు ఈరోజు మళ్ళీ నా మీద గొడవ పడ్డారు. 3 రోజుల నుంచి ఏమీ తినలేదు. మా ఇంట్లో చాలా కష్టంగా ఉందన్నయ్య అంటూ ఏడుస్తూ ఉండేది మనోజ్ గారి చెల్లెలు. మనోజ్ గారు మాత్రం తన చెల్లెల మీద జాలి పడుతూ ఉండేవారు. తన చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూసిన మనోజ్ గారి కూతురు జాహ్నవికి వాళ్ళ దొంగేడుపులన్నీ అర్థమైపోయేవి. జాహ్నవికి ఇప్పుడు 10 ఏళ్ల వయసే. కానీ చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా వయసు కంటే ఎక్కువ అనుభవాన్ని సంపాదించింది. తను తన తండ్రితో, నాన్న చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను, నువ్వు అన్ని అందరి కోసం త్యాగం చేస్తూనే ఉన్నావు. నువ్వు అత్తకి డబ్బులు ఇవ్వొద్దు. తను కావాలనే ఎప్పుడు వచ్చి నీ దగ్గర డబ్బులు గుంజుకు వెళుతుంది. ఆ డబ్బు కోసం తన నాటకాలు ఆడుతుంది అని చెప్పినా కూడా మనోజ్ గారు అస్సలు పట్టించుకునేవారే కాదు. ప్రతి రూపాయిని తన తమ్ముడి కోసము, తన చెల్లెళ్ళ కోసమే ఖర్చు పెడుతూ ఉండేవారు. వాళ్ల కోసం అన్ని త్యాగం చేస్తూనే ఉండేవారు ఆయన. అంతేకాకుండా మనోజ్ గారి చెల్లెళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మనోజ్ గారి భార్య వరలక్ష్మి గారిని కూడా ఇబ్బంది పెడుతూనే ఉండేవారు. ఆవిడ ప్రతి పనిలోనూ లోపాలు వెతికి అవమానకరంగా మాట్లాడుతూ ఉండేవారు. వదినా, నీకు ఈ కూర ఎలా వండాలో కూడా తెలియదా? సరిగ్గా టీ పెట్టడం కూడా రాదు నీకు. మా అన్నయ్యకి ఇలాగే టీ పెట్టిస్తున్నావా? రోజు రోజు నీ వంటలు తిని తిని మా అన్నయ్య ఇప్పటికే ఓపిక లేకుండా తయారవుతున్నాడు. బయటికెళ్ళి చాకరీ చేసే మనిషికి కాస్త మంచిగా వండి పెట్టాలని కూడా తెలియదా నీకు అంటూ ఆయన చెల్లెళ్ళు వరలక్ష్మి గారిని సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉండేవారు. ఆవిడ మాత్రం ప్రతి మాటని మౌనంగా, సహనంగా భరిస్తూనే ఉండేది.
జాహ్నవి ఇప్పుడు చిన్నపిల్ల కాదు. తను ప్రతిదీ అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. అసలు ఆ ఇంట్లో ఇలా ఎందుకు జరుగుతుందో, అందరి ఇళ్లల్లోనూ ఇలాగే జరుగుతుందో తనకు అర్థమయ్యేది కాదు. వరలక్ష్మి గారు ఎప్పుడూ ఆ ఇంట్లో నిశ్శబ్దంగానే ఉండేవారు. ఏం జరిగినా నోరు మెదిపేవారు కాదు. ఆవిడ రాత్రిపూట ఒంటరిగా కూర్చొని ఆకాశంలోకి చూస్తూ ఏమేమో ఆలోచిస్తూ ఉండేది. మనోజ్ గారికి ఆవిడ అస్సలు ఎదురు చెప్పేది కాదు. ఎందుకంటే జాహ్నవి పుట్టక ముందు పెళ్ళైన కొత్తల్లో ఆవిడ ఇలా మీరు సంపాదించిన ప్రతి రూపాయిని మీ చెల్లెళ్ళకి, తమ్ముడికి ఇంత వయసొచ్చినా కూడా దోచిపెడుతున్నారు. రేపు మన పరిస్థితులు బాగోనప్పుడు మనకెవరు సహాయం చేస్తారు అంటూ అడిగినప్పుడు మనోజ్ గారు ఇదంతా నా సొంతం, ఇది నా సంపాదన, ఇది నా కుటుంబం, నువ్వెవరు మాట్లాడడానికి అంటూ ఆవిడ్ని అవమానించారు. ఆ రోజు నుంచి మనోజ్ గారు ఏం చేసినా కూడా వరలక్ష్మి గారు అస్సలు పట్టించుకునేవారు కాదు. ఆ ఇంట్లో పనులు చేయడం, వంట చేసేసి భర్తకి పిల్లలకి పెట్టడం మాత్రమే ఆవిడ డ్యూటీ. ఆర్థిక విషయాల గురించి ఆవిడ అస్సలు ఆలోచించేది కాదు. ఆలోచించి అవమానాలు పొందడం కంటే మౌనంగా ఉండడమే మేలు అని ఆవిడ అనుకునేది. జాహ్నవికి మాత్రం ఎప్పుడూ తండ్రి చేసే పనులకి చాలా కోపంగా ఉండేది. తండ్రి త్యాగాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. జాహ్నవికి ప్రతి పండగకి కొత్త బట్టలే ఉండవు. కానీ తన అత్త వాళ్ళ పిల్లలు, బాబాయ్ వాళ్ళ పిల్లలు మాత్రం ప్రతి పండగకి కొత్త బట్టలు కొనుక్కుని వేసుకునేవాళ్ళు. వాళ్ళ ప్రతి అవసరాలని వాళ్ళ తల్లిదండ్రులు తీరుస్తూ ఉండేవారు. మనోజ్ గారు కూడా వ్యాపారం చేసి చాలా డబ్బులు సంపాదిస్తూ ఉండేవారు. కానీ ప్రతిదీ చెల్లెళ్ళకి, తమ్ముడికి పంచి పెడుతూ ఉండేవారు. అలా ఆయన దగ్గర డబ్బులు ఉండేవి కావు. ఒకరోజు జాహ్నవి, నాన్న, నువ్వు సంపాదించిన ప్రతి రూపాయిని బాబాయికి, అత్తయ్యలకి నువ్వెందుకు పంచిపెడుతున్నావు? వాళ్ళందరూ చాలా బాగున్నారు. మనం మాత్రం సంపాదించింది మొత్తం వాళ్ళకిచ్చి రోజు పేదరికంలోనే బ్రతుకుతున్నాము అనగానే మనోజ్ గారు కోపంగా, ఏం మాట్లాడుతున్నావు జాహ్నవి నువ్వు? నీకెవరివన్నీ నేర్పిస్తున్నారు అంటూ కోపంగా వరలక్ష్మి గారి వైపు చూశారు. వరలక్ష్మి గారు రెండు చేతులు జోడించి, నేను మీ ఆర్థిక విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోను, నన్ను మాత్రం నిందించకండి అంటూ కన్నీళ్లతో చెప్పారు. ఒకరోజు ఆ గ్రామంలోని ఒక మహిళ వరలక్ష్మి గారితో, అమ్మా, మీ భర్త చాలా మంచివాడు, కానీ ఆయనకి కల్లా కపటం తెలీదు. అందరినీ తన వాళ్లే అనుకుంటారు. ఎవరి కుటుంబాలు వాళ్ళకి వచ్చేసి ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్న తర్వాత కూడా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వాళ్ళ కుటుంబాలు అని ఈయన ప్రాకులాడతారు. ఒక్కొక్కసారి మన మంచితనం కూడా మనల్ని ఇబ్బంది పడేలా చేస్తుందని, ఏదైనా ఎదురు దెబ్బ తగిలే వరకు తెలీదు అని చెప్పినప్పుడు వరలక్ష్మి గారు ఆ మాటలకి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగానే ఉండిపోయారు. జాహ్నవి వాళ్ళ బాబాయి, పిన్ని కూడా ఆ ఇంట్లోనే నివసిస్తూ ఉండేవారు. ఒకరోజు బయట ప్రాంగణంలో ట్యాప్ విరిగిపోయి నీళ్ళంతా బయటంతా వ్యాపించాయి. ఆ ట్యాప్ని రిపేర్ చేయించడానికి వరలక్ష్మి గారి దగ్గర డబ్బులు లేవు. మనోజ్ గారు ఇంట్లో లేరు. జాహ్నవి వెంటనే తన బాబాయ్ దగ్గరకు వెళ్ళి, బాబాయ్, ఆ ట్యాప్ని నువ్వు రిపేర్ చేయించొచ్చు కదా, అమ్మకి చాలా పని అయిపోతుంది. ఆ నీళ్ళన్నింటినీ మాటి మాటికి క్లీన్ చేయాల్సి వస్తుంది. ఈ ఇల్లు మీది కూడా కదా, ఆ రిపేర్ ఏదో మీరే చేయించొచ్చు కదా అని చెప్పినప్పుడు వెంటనే మనోహర్, ఏం మాట్లాడుతున్నావు జాహ్నవి నువ్వు? నీకు బాగా నోరు పెరిగినట్టుంది. నీకేమైనా అవసరాలుంటే వెళ్ళి మీ నాన్నను అడుగు, ఆయన నీ అవసరాలను తీరుస్తారు. నువ్వొచ్చి నన్ను అడిగితే నేనెలా చేస్తాను అనగానే జాహ్నవి నిశ్శబ్దంగా అయిపోయింది. వరలక్ష్మి గారు కూడా ఆ మాటలు విని చాలా కలత చెందారు. ఆ తర్వాత రోజే మనోహర్ వాళ్ళ కొడుకు పుట్టినరోజు వాళ్ళ ఇంట్లోనే జరుపుకున్నారు. అందరినీ పిలిచారు, కానీ జాహ్నవిని మాత్రం పిలవలేదు. జాహ్నవికి ఆ పుట్టినరోజు పార్టీకి వెళ్ళాలని జాహ్నవి కూడా చాలా ఆశపడింది. కానీ వరలక్ష్మి గారు, మనల్ని పిలవని చోటికి మనం వెళ్ళి అవమానాలు పొందకూడదు అని చెప్పినప్పుడు జాహ్నవి మౌనంగా తన గదిలోనే కూర్చుంది. మరుసటి రోజు జాహ్నవి వాళ్ళ పిన్ని రాత్రి ఫంక్షన్ జరిగిన తర్వాత వచ్చిన పాత్రలన్నీ ఒక కుప్పగా బయట వేసేసింది. వాటినన్నీ కడగలేదని వరలక్ష్మి గారితో గొడవ పెట్టుకుంది. ఆవిడ్ని తిడుతూనే ఉంది. వరలక్ష్మి గారు మౌనంగా కూర్చొని ఆ పాత్రలన్నింటినీ కడుగుతూ ఉన్నారు. ఆవిడ ఏమీ మాట్లాడే అధికారం కూడా మనోజ్ గారు ఆ ఇంట్లో ఆవిడకి ఇవ్వలేదు. రోజు రోజుకి ఆ ఇంట్లో వరలక్ష్మి గారి పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది.
ఆ తర్వాత కొన్ని రోజులకే మనోహర్, అతని భార్య ఆ ఇంట్లో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదని చెప్పి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోదామని మనోజ్ గారితో చెప్పారు. అన్నయ్య, వదినకి నా భార్యకి మధ్య రోజు గొడవలు జరుగుతున్నాయి. ఇక మేము మీతో కలిసి ఉండలేము. మా దారి మేము చూసుకుంటాము. మేము ఒక ఇల్లు కొనుక్కోవాలి అని ఆలోచిస్తున్నాము. ఆ ఇంటిని కొనుక్కున్న వెంటనే మేము ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాము అని చెప్పినప్పుడు మనోజ్ గారు తన తమ్ముణ్ణి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఆ ఇంట్లోనే ఉంచాలని, తనని ఆపాలని చాలా ప్రయత్నించారు. కానీ మనోహర్ తన అన్నయ్య మాటల్ని అస్సలు వినలేదు. చాలా రోజులు వెతికిన తర్వాత ఒక మంచి ఇల్లు దొరికి ఆ ఇల్లు కొనుక్కొని సామాన్లన్నీ తీసుకొని ఆ ఇంట్లోకి మనోహర్ కుటుంబం మారిపోయారు. ఆ తర్వాత అయినా తమ కుటుంబం ప్రశాంతంగా ఉంటుందని, జీవితంలో కొంచెం విశ్రాంతి దొరుకుతుందని వరలక్ష్మి గారు భావించారు. కానీ ఆ ఇంట్లో ప్రశాంతతకి బదులుగా నిశ్శబ్దం మరింత పెరిగింది. మనోజ్ గారి బీపీ కూడా చాలా పెరుగుతూ వచ్చింది. అప్పుడు ఆయన మందులు వేసుకోవడానికి కూడా నిరాకరించారు. దాంతో జాహ్నవి తన తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, మీ బీపీ చాలా పెరిగిపోతూ వస్తుంది, మనం డాక్టర్ దగ్గరకు వెళ్ళడం అవసరం అని చెప్పినప్పుడు ఆయన నవ్వి, ఏమీ పర్వాలేదు జాహ్నవి, నా ఆరోగ్యం బాగైపోతుందిలే, నువ్వేమి కంగారు పడొద్దు అంటూ చెప్పారు. మనోజ్ గారికి మనోహర్ అంటే చాలా ఇష్టం. మనోహర్ ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మనోజ్ గారికి చాలా బాధగా ఉంటుంది. ఆయన కళ్ళల్లో ఎప్పుడూ ఒక రకమైన దుఃఖం ఉంటుంది. ఆ తరువాత ఆయన ఏ పని చేయడానికి ఇష్టపడలేదు. కొన్ని రోజుల తర్వాత మనోహర్ తన అన్నయ్య మనోజ్ దగ్గరకు వచ్చి, అన్నయ్య, మన ఆస్తిని మనం వాటాలు వేసేసి పని చేసుకుందాం. నాకు డబ్బుతో కాస్త పని ఉంది. నా వాటా ఆస్తి నేను అమ్మేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు మనోజ్ గారు ఆస్తి మొత్తాన్ని వాటాలు వేయాలని నిర్ణయించుకున్నారు. వాటాలు వేసి అందరికీ పంచాలి అని అనుకున్నారు. ఈ మాటలకి వరలక్ష్మి గారు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆవిడ తన భర్తతో మాట్లాడుతూ, ఏంటండి మీరు చెప్పేది? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఈ ఆస్తిపాస్తులన్నింటినీ చాలా కష్టపడి సంపాదించారు. మీ తల్లిదండ్రులు మీకోసం ఏమీ కూడబెట్టి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళలేదు. మీరు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని తమ్ముణ్ణి, చెల్లెళ్ళని పెంచి పెద్ద చేశారు. వాళ్ళని ప్రయోజకుల్ని చేశారు. వాళ్ళని పెళ్లిళ్ళు చేసి ఒక ఇంటి వాళ్ళని చేశారు. ఇవి చాలవు అన్నట్టు ఇక ఆస్తిని కూడా పంచేయాలి అని నిర్ణయం చేసుకున్నారా? అయినా మీ అందరూ పంచుకునేంత ఆస్తిపాస్తులు ఏమున్నాయని మన దగ్గర? ఆ షాపు, అదే మన జీవనాధారము. ఈ ఇల్లు, ఇదే మనకి నీడ. ఇంకా చిన్న భూమి ఒకటి ఉంది. ఇంకేం పంచుదామని మీరు నిర్ణయించుకున్నారు అని అడిగింది ఆవిడ. ఆ తర్వాత వారంలోనే మనోహర్ మళ్ళీ వచ్చాడు. అన్నయ్య, ఊర్లో భూమి ఉంది కదా, అందరూ నాకు వాటా కావాలన్నయ్య. మా పిల్లల చదువులకి ఆ డబ్బు ఇప్పుడు చాలా అవసరం అని చెప్పాడు. ఊర్లో భూమిని అమ్మితే మాకు కూడా వాటా ఇవ్వాలి అని ఆయన చెల్లెళ్ళు కూడా వాటాకొచ్చారు. మనోజ్ గారు ఆ భూమిని అమ్మేసి చెల్లెళ్ళకి రావాల్సిన వాటాని వాళ్ళకి ఇవ్వాలి అని, తమ్ముడు వాటా తమ్ముడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత ఆయన ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. ఆయన ఎప్పుడూ కలత చెందుతూ బాధపడుతూ ఉండడం మొదలుపెట్టారు. ఆయన షాప్ నుంచి ఒకరోజు తిరిగి వచ్చేటప్పుడు ఆయన నెమ్మదిగా నడుస్తూ వస్తూ ఉన్నారు. ఆయనకు ఊపిరి పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా అనిపించింది. నడవడం కూడా కష్టం అనిపించింది. అయినా సరే ఆయన నడుచుకుంటూ ఇంటికొచ్చారు. ఆయన అలా చూసినప్పుడు జాహ్నవికి, వరలక్ష్మి గారికి చాలా కంగారుగా అనిపించింది. ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు అంటూ అడిగినప్పుడు ఆయన, ఏమీ లేదు, బాగానే ఉన్నాను, కొంచెం అలసటగా ఉంది అని చెప్పారు. ఆయనకి బీపీ పెరుగుండొచ్చని వాళ్ళిద్దరూ అనుకున్నారు. మందులు వేసుకోవడానికి కూడా ఆయన సిద్ధంగా లేరు. డాక్టర్ దగ్గరకు వెళ్ళడానికి ఆయన అస్సలు ఒప్పుకోలేదు. ఆ రాత్రంతా ఆయన అస్సలు నిద్రపోనే లేదు. ఆయనకి నిద్రే పట్టలేదు. ఆయన మేల్కొనే ఉన్నారు. ఆయన ఈ విషయాల గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. మరుసటి రోజే ఆయన పెద్ద చెల్లెలు ఇంటికొచ్చి, అన్నయ్య, మీ బావగారు వ్యాపారం చేయాలి అని అనుకుంటున్నారు. మాకు కొంచెం డబ్బులు కావాలి. నువ్వు ఊర్లో ఉన్న స్థలాన్ని ఎప్పుడు అమ్ముతున్నావు? మా వాటా డబ్బులు మాకిస్తే మేం కూడా మంచి వ్యాపారం చేసుకుంటాము అంటూ అడిగింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు డబ్బులు అరేంజ్ చేయన్నయ్యా అంటూ చెప్పింది ఆవిడ. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఏదో ఒక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి
మనోజ్ గారి నుంచి డబ్బులు లాగాలనే అందరూ ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత వారంలోనే ఆయన రెండో చెల్లి ఇంటికొచ్చి, అన్నయ్య, అక్క వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఊర్లో భూమి నమ్మి డబ్బులిస్తాను అన్నావట కదా, మరి మా సంగతి ఏమిటి? మా పిల్లల చదువులకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నాకు కూడా ఆస్తిలో వాటా కావాలి అని చెప్పింది. ఆ తర్వాత వారం మనోజ్ గారి ముగ్గురు చెల్లెళ్ళు, తమ్ముడు, నలుగురు మాట్లాడుకొని ఆయన దగ్గరకు వచ్చారు. మనోజ్ గారు అనారోగ్యంతో పడక కుర్చీలో పడుకుని ఉన్నారు. నలుగురు ఆస్తి గురించే వాదనలు ఆడుకోవడం మొదలుపెట్టారు. వెంటనే జాహ్నవి వాళ్ళందరి ముందుకి వచ్చి, చిన్నప్పటి నుంచి మీ అందరి బాధ్యతల్ని మా నాన్నే తీసుకున్నాడు. ఇంకా ఆస్తులు అడగడానికి మీకు సిగ్గనేదే అనిపించడం లేదా? మా నాన్న ఆరోగ్యం ఇప్పుడు అస్సలు బాగోలేదు. మీరందరూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ ఎలాంటి గొడవ చెయ్యొద్దు అని చెప్పింది. వెంటనే మనోజ్ గారు కూడా లేచి మాట్లాడుతూ, నేను ఆ భూమిని నా కూతురు పేరు మీదే రాయాలని నిర్ణయించుకున్నాను. నా కూతురు కోసం, నా కుటుంబం కోసం నేను ఒక్క రూపాయి కూడా దాచిపెట్టుకోలేదు. అంతా నీ కోసమే ఖర్చు పెట్టాను. ఆ భూమి నా కూతురు భవిష్యత్తు కోసం ఉపయోగపడాలి అని, దాన్ని నా కూతురికి ఇవ్వాలి అని నేను ఆశపడుతున్నాను అంటూ ఆయన చెల్లెళ్లతో, తమ్ముడితో చెప్పినప్పుడు ఆయన చెల్లెళ్ళు, తమ్ముడు నవ్వడం ప్రారంభించారు. వెంటనే మనోహర్ తన అన్నయ్యతో మాట్లాడుతూ, అన్నయ్య, ఉన్న భూమిని నీ కూతురికి ఇచ్చేసి రేపు నువ్వేం చేస్తావు? తను రేపు ఎవరో ఒకళ్ళని పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. తను మీతో పాటు ఏమైనా ఉంటుందా ఏమిటి? నాకు ఒక కొడుకున్నాడు. మన ఇద్దరికి కలిపి తనే వారసుడు. ఆ భూమిని నా కొడుకు పేరు మీదే రాయడం మంచిది. నేను రేపే దానికి సంబంధించిన పేపర్లన్నీ రెడీ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనోజ్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అతని ముఖమంతా చెమటలతో నిండిపోయింది. వరలక్ష్మి గారు విసిని కర్రతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకు విసరడం మొదలు పెట్టారు. అంతేకాకుండా ఆవిడ చేతిలో మెడిసిన్ కూడా ఉంది. ఆవిడ ఆ టాబ్లెట్లు ఆయనకిచ్చి మంచినీళ్ళు కూడా ఇచ్చింది. ఆ రోజు రాత్రి మనోజ్ గారి పరిస్థితి రోజు కంటే కూడా అధ్వానంగా మారింది. ఆయన ఏమీ మాట్లాడని కూడా మాట్లాడలేకపోయాడు. జాహ్నవి ఆయన గదికి వెళ్లి చూసినప్పుడు ఆయన ఏడుస్తూ కనిపించాడు. అలా తన తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి జాహ్నవికి చాలా బాధగా అనిపించింది. మరుసటి రోజు మనోహర్ నిజంగానే వచ్చాడు. అతని చేతిలో కొన్ని కాగితాలు కూడా ఉన్నాయి. ఇంకా అతనితో పాటు ఒక లాయర్ కూడా వచ్చాడు. అన్నయ్య, ఈ పేపర్ల మీద సంతకాలు చెయ్యి అని మనోహర్ చెప్పినప్పుడు మనోజ్ గారు ఆ కాగితాలన్నింటినీ మంచిగా పరిశీలించి, నాకు కొన్ని రోజులు టైం ఇవ్వు, నేను కొంచెం ఆలోచించుకొని సంతకాలు పెడతాను అనగానే, మనోహర్, ఇందులో ఆలోచించుకోవడానికి ఏముందన్నయ్య? మన ఇద్దరికీ కలిపి ఒక్కడే కదా వారసుడు. వాడి పేరు మీద ఆస్తి రాయడానికి నువ్వెందుకు ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అనగానే జాహ్నవి అక్కడికి వచ్చి, ఏం మాట్లాడుతున్నావు బాబాయ్ నువ్వు? కూతురైతే వారసురాలు కాదా? కొడుకైతేనే వారసుడా? ఇప్పటి వరకు మీకు దోచిపెట్టింది చాలదా? ఇంకా మా అమ్మని నాన్నని పీకు తినాలని చూస్తున్నారా అనగానే, చూసావా అన్నయ్య, ఇప్పుడే నీ కూతురు ఎలా మాట్లాడుతుందో? తన మనసు ఆ ఆస్తి మీద ఉంది. రేపొద్దున ఈ పిల్ల నిన్ను చూసుకుంటుంది అని గ్యారంటీ ఏమిటి? ఈ విషయాలన్నీ బాగా ఆలోచించుకో, సమయం తీసుకొని మంచి నిర్ణయం తీసుకో అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు మనోజ్ గారి ఆరోగ్యం మరింత క్షీణించిపోయింది. ఆ రోజంతా ఆయన మంచం మీదే ఉన్నాడు. జాహ్నవి తన తండ్రి కలత చెందుతున్నాడని, అనారోగ్యంతో ఉన్నాడని చాలా బాధపడింది. మరుసటి రోజు వరలక్ష్మి గారు వంటగదిలో పని చేస్తూ ఉన్నారు. జాహ్నవి కూడా ఆ ఇంటిని శుభ్రం చేస్తూ ఉంది. అదే సమయంలో మనోజ్ గారి గది నుంచి ఒక పెద్ద అరుపు వినిపించింది. మంచం మీద నుంచి ఒక వ్యక్తి పడిపోయిన శబ్దం దబ్బని బయటకు వినిపించింది. గబగబా తండ్రి గదిలోకి వెళ్లి చూస్తూ ఉన్నప్పుడు మనోజ్ గారు నేల మీద పడిపోయి ఉన్నారు. ఆయన శరీరంలో ప్రాణమే లేనట్టుగా ముఖం వంకరగా మారిపోయింది. జాహ్నవి ఆయనను చూసి గట్టిగా అరిచింది. ఆ అరుపులకి పక్కింటి వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయనకి పక్షవాతం వచ్చినట్టు చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది. గబ్బగబ్బా ఆటో మాట్లాడుకుని
మనోజ్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టరు ఆయన్ని పరీక్షలు చేసి చూసినప్పుడు ఆయన మెదడులో ఒక పక్క భాగం దెబ్బతిందని, మాట్లాడే నడిచే పరిస్థితులు ఇంక తొందరలో రావని, తొందరగానే చికిత్స ప్రారంభిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందని, లేకపోతే ఆయన పరిస్థితి ఇంకా ఇంకా దిగజారుతుందని డాక్టర్ చెప్పారు. వరలక్ష్మి గారు ఆ మాటలు విని ఏడవడం ప్రారంభించారు. ఆవిడ తన 2 చేతుల్ని డాక్టర్ ముందు ముడుచుకొని ఏదో ఒకటి చేసి నా భర్తని కాపాడండి డాక్టర్ గారు అంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఆయన్ని ఎమర్జెన్సీ వార్డులో పెట్టారు. మనోజ్ గారిని హాస్పిటల్లోనే ఉంచి 4 రోజులు గడిచిపోయినా ఆయన తమ్ముడు గాని చెల్లెళ్ళు గాని ఎవ్వరూ చూడ్డానికి రాలేదు. ప్రతిరోజు అలాగే ముగిసిపోయింది. వరలక్ష్మి గారు తన ఒంటి మీద ఉన్న చిన్న చిన్న ఆభరణాలన్నింటినీ అమ్మేస్తూ వచ్చారు. కానీ అవి హాస్పిటల్ బిల్లులకి ఏ పక్కకి సరిపోలేదు. ఆయన శరీరం పూర్తిగా దెబ్బతినిపోయింది. చేతులు కదిలించలేరు, లేచి నిలబడలేరు, మాట్లాడలేరు. ఒకరోజు ఆయన తన చేతి సైగలతో జాహ్నవిని దగ్గరకు పిలిచారు. ఏం మాట్లాడుతున్నారో చాలాసేపు వరకు జాహ్నవికి అర్థం కాలేదు. ఆ తరువాత ఆయన బాబాయి అత్తయ్యల గురించి అడుగుతున్నారని జాహ్నవి అర్థం చేసుకుంది. వాళ్ళెవ్వరూ ఇంకా రాలేదు అని జాహ్నవి చెప్పినప్పుడు అకస్మాత్తుగా ఆయన కళ్ళల్లో నీళ్లొచ్చాయి. వారం రోజుల తర్వాత డాక్టర్లు ఆయన్ని ఇంటికి డిశ్చార్జ్ చేశారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆయనకు ట్రీట్మెంట్ కొనసాగించాలి అని, ఆయన మందులకి చాలా ఖర్చు అవుతుంది అని డాక్టర్లు చెప్పారు. ఆ ఇంట్లో సంపాదించే దిక్కు మనోజ్ గారు మాత్రమే. ఇప్పుడు ఆయన అనారోగ్యంతో మంచం మీద ఉన్నారు. ఇప్పుడు ఆయనకు ట్రీట్మెంట్కి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు జాహ్నవి ఇంకా వరలక్ష్మి గారు. జాహ్నవి తండ్రి గదిని శుభ్రంగా ఉంచేది. రోజు మనోజ్ గారు తన కూతురుతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉండేవారు. అప్పుడు జాహ్నవి తన తండ్రికి ఒక డైరీ ఇంకా పెన్ను ఇచ్చింది. ఆయన చాలాసేపు కష్టపడిన తర్వాత ఆ డైరీలో నన్ను క్షమించు అని రాశారు. ఆ డైరీలో ఆయన రాసిన పదాలు చూసినప్పుడు జాహ్నవి కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వచ్చేశాయి. నాన్న, మీరు నాకెందుకు క్షమాపణలు చెప్తున్నారు? మీరే తప్పు చేయలేదు అనగానే ఆయన వెంటనే కళ్ళు మూసుకున్నారు. ఆయన అనారోగ్యంతో మంచం మీదే ఉండిపోయారు. అదే సమయంలోనే ఆయన తమ్ముడు మనోహర్ కొడుకుకి పెళ్లి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో పెళ్లి హడావిడి కూడా మొదలైంది. ఇంటికి చుట్టూ లైటింగ్ వేశారు. షాపింగ్ పనులు కూడా మొదలు పెట్టేశారు. కానీ మనోజ్ గారి ఇంట్లో మాత్రం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. అప్పుడు వరలక్ష్మి గారు, ఇక్కడ తన అన్నయ్య అనారోగ్యంతో మంచం మీద పడుంటే మీ తమ్ముడు తన కొడుకు పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఒక్కసారి కూడా మీరు ఎలా ఉన్నారో చూడ్డానికి కూడా రాలేదు అంటూ తన మనసులోని బాధని భర్త ముందే వెళ్ళగక్కింది ఆవిడ. ఆ తర్వాత ఒకరోజు జాహ్నవి మందులు కొనడానికి మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు తన తండ్రి నడిపించే స్టవ్ రిపేరు ఇంకా స్టవ్లు అమ్మే షాపు ఖాళీగా కనిపించింది. అది ఇప్పుడు ఒక గోడౌన్గా మార్చివేయబడింది. అది తన బాబాయ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు అన్న విషయం జాహ్నవికి తెలిసింది. అదే రోజు సాయంత్రం జాహ్నవి తన బాబాయ్ ఇంటికి వెళ్ళి తన బాబాయ్ ఇంటి తలుపులు తట్టింది. మనోహర్ సోఫాలో కూర్చునున్నాడు. బాబాయ్, నేను మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని అనగానే ఏమిటో చెప్పు అన్నట్టుగా చూశాడు ఆయన. వెంటనే జాహ్నవి, ఆ షాపు మా నాన్నది. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆ షాపుని స్వాధీనం చేసుకోవడం ఏమీ బాగోలేదు. ఆ షాపే మా జీవనాధారం. ఇప్పుడు మీరు దాన్ని కూడా మా నుంచి దూరం చేసేస్తే మా జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. మా నాన్న ఇప్పటి వరకు అందరి కోసము కష్టపడ్డారు. ఇప్పుడు ఆయన విషయంలో మీరు అలా చేయడం భావ్యమేమీ కాదు అంటూ జాహ్నవి మాట్లాడుతూ ఉండగానే మనోహర్ జాహ్నవిని చాలా కోప్పడ్డాడు. వెంటనే ఆయన చిరునవ్వు నవ్వుతూ, నువ్వు ఒక అమ్మాయివి, అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో మాట్లాడకూడదు. మీ నాన్న ఇప్పుడు మంచంలో ఉన్నాడు. తను ఇంకా వ్యాపారాన్ని చూసుకోలేడు. అందుకే ఆ షాప్ని నేను స్వాధీనం చేసుకున్నాను. ఆ షాప్ మీద నాకు పూర్తి హక్కు ఉంది. మా నాన్న ఆ షాప్ని నాకు మీ నాన్నకి కలిపిచ్చాడు అని చెప్పినప్పుడు జాహ్నవి, మీ దగ్గర దానికి సంబంధించిన రుజువులు ఏమైనా ఉన్నాయా అంటూ అడిగింది. రుజువులు కావాలా నీకు? ఆడపిల్లవి, ఆడపిల్లలా ఉండు. అనవసరమైన పెత్తనాలు చేయొద్దు.
నువ్వు నన్నే ప్రశ్నించాలి అని అనుకున్నావు అనుకో, అది నీకే నష్టం. ఇంటికి వెళ్ళి నీ పనులు ఏమైనా ఉంటే చూసుకో, అంతగా ఖాళీగా ఉంటే మీ నాన్నకి సేవలు చెయ్యి అనగానే జాహ్నవి, నేను అమ్మాయినే అయి ఉండొచ్చు, కానీ నేను బలహీనురాల్ని మాత్రం కాదు అని చెప్పి జాహ్నవి అక్కడి నుంచి తిరిగి వచ్చేసింది. ఇప్పుడు చట్టపరంగా తన హక్కుల్ని తను తీసుకోవాలి అని నిర్ణయించుకుంది. ఇంటికి వచ్చినప్పుడు తన తల్లితో ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు వరలక్ష్మి గారు కూడా చాలా భయపడ్డారు. అమ్మ జాహ్నవి, మీ బాబాయ్తో మనకి శత్రుత్వం వద్దు, ఇదంతా అంత సులభమేమీ కాదు అని చెప్పినప్పుడు జాహ్నవి తన తల్లితో, అమ్మా ఇది శత్రుత్వం ఏమీ కాదు, ఇది మన హక్కు, మన హక్కుల్ని మనం ఎలాగైనా సరే తిరిగి పొందాలి. నేను ఈ ప్రాంతంలో లాయర్ దగ్గరకు వెళ్ళి అతనికి ప్రతి విషయము చెప్పాను. అప్పుడు ఆ లాయరు, ఆ షాప్ యొక్క నిజమైన పత్రాలు మీ దగ్గరుంటే నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను అని చెప్పాడు. మనం ఆ షాప్ యొక్క నిజమైన డాక్యుమెంట్స్ని వెతకాలి, నాన్నగారి ఫైల్లో అవి దొరకొచ్చు అని చెప్పి జాహ్నవి ఇంకా వరలక్ష్మి గారు ఆ రాత్రంతా ఆ డాక్యుమెంట్స్ కోసమే వెతకాలి అని అనుకున్నారు. ఆ రోజు రాత్రి జాహ్నవి ఇంకా వరలక్ష్మి గారు మనోజ్ గారి దగ్గరే కూర్చునున్నారు. మనోజ్ గారి కళ్ళన్నీ అలసిపోయి ఉన్నాయి. ఆయన ముఖం మీద నిశ్శబ్దం ఉంది. నాన్న, మీ నుంచి అన్యాయంగా తీసుకున్న ప్రతిదీ నేను తిరిగి తీసుకోవాలి అని అనుకుంటున్నాను. బాబాయ్ వాళ్ళు మనల్ని చాలా అన్యాయం చేస్తున్నారు అని జాహ్నవి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనోజ్ గారు కూతురు వైపు తిరిగి చూశారు. ఆయన తన కూతురికి సైగలు చేయడం మొదలుపెట్టారు. నాన్న, నేను మన హక్కుల కోసం పోరాడతాను. ఆ షాప్ని, ఈ ఇంటిని ఎలాగైనా సరే వాళ్ళని స్వాధీనం చేసుకోనివ్వను. మీ కష్టార్జితం వాళ్ళకి దక్కనివ్వను అని చెబుతూ ఉన్నప్పుడు మనోజ్ గారి కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. కూతురులో మంచి ఆత్మవిశ్వాసం కనిపించింది ఆయనకి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా ఉంది. పేదరికం వాళ్ళని భయపెడుతూ ఉంది. రోజువారీ అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితులు వచ్చాయి. నెల నెల మందుల కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. జాహ్నవి తండ్రి చేసిన సేవింగ్స్ అన్నీ అప్పటికే అయిపోవచ్చాయి. ఆ కుటుంబానికి ఆదాయానికి వేరే మార్గం అనేదే లేదు. అప్పుడే వరలక్ష్మి గారు ఇరుగు పొరుగు ఇళ్లల్లో పనులు చేసి డబ్బులు సంపాదించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు జాహ్నవి తన తల్లితో పాటు తను కూడా పనులు చేయడం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి చుట్టుపక్కల ఇళ్లల్లో పనులు చేసేవారు. ఒకరోజు ఉదయాన్నే జాహ్నవి ఇంట్లో పనులు చేస్తూ ఉన్నప్పుడు మనోజ్ గారు తన కళ్ళతో తలుపు వైపే చూపిస్తూ సైగలు చేస్తూ ఉన్నారు. వరలక్ష్మి గారు పనికి వెళ్లారు. నానేం చెప్పాలనుకుంటున్నారో అనుకుంటూ గబ్బా జాహ్నవి తన తండ్రి దగ్గరకు వెళ్ళింది. జాహ్నవి ఆయన చెయ్యి పట్టుకుంది. తన తండ్రి వరలక్ష్మి గారు ఎక్కడా అని అడుగుతున్నట్టుగా జాహ్నవి కనిపించింది. నాన్న, మన దగ్గర సేవింగ్స్ డబ్బులన్నీ ముగిసిపోయాయి. ఇప్పుడు అమ్మ, నేను ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లల్లో పనులు చేసి డబ్బులు సంపాదిస్తున్నాము. ఏ పని దొరికితే ఆ పని చేస్తున్నాము. ఇప్పుడు మనకి డబ్బు చాలా అవసరం కదా. మన పరిస్థితుల దృష్ట్యా అలాంటి పనులు చేయక తప్పదు అని చెప్పింది జాహ్నవి. జాహ్నవి ఆ మాటలకి మనోజ్ గారికి చాలా బాధగా అనిపించింది. ఆయన మూలంగానే తన భార్యకి, బిడ్డకి, ఇలా అందరి ఇళ్లల్లోనూ పాత్రలు కడిగే పరిస్థితి వచ్చింది. ఆయన తెలివిగా వ్యవహరించి ఉండుంటే ముందు నుంచే చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి ఆలోచించకుండా డబ్బులు దోచిపెట్టకుండా ఉండుంటే ఈ రోజు ఆయనకి పరిస్థితి వచ్చే ఉండేది కాదు. అంతేకాకుండా జాహ్నవి మూలన ఉన్న కుట్టు మిషన్ని కూడా తీసి కుట్టు పని చేయడం కూడా మొదలు పెట్టింది. ఆడపిల్లలకి కుట్టు పనులు తెలిస్తే మంచిదని, పెళ్లి సంబంధాల్లో కుట్టు పని చేయడం వచ్చా అని అడుగుతారు అని ఎవరో చెప్పడంతో ఓ బొటిక్ దగ్గర కుట్టు పని కూడా నేర్చుకుంది. వరలక్ష్మి గారికి కూడా కుట్టు పని తెలుసు, కానీ ఆవిడ నార్మల్ డ్రెస్సులు, బ్లౌజులే కుడతారు. డిజైనర్ కుట్టాలి అంటే అవి జాహ్నవికి మాత్రమే వచ్చు. వరలక్ష్మి గారు, జాహ్నవి ఇద్దరు బట్టలు కుట్టడం మొదలుపెట్టారు. నెమ్మదిగా ఆ ప్రాంతంలోని పిల్లల బట్టలు వాళ్ళకి ఇస్తూ ఉండేవారు. కుట్టు పని చేసుకుంటూ తండ్రిని చూసుకుంటూ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది జాహ్నవి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల ఇళ్లల్లో పనులు చేసి రాత్రి కుట్టు మిషన్ కుట్టి మనోజ్ గారి నెలవారీ మందుల కోసం డబ్బులు సంపాదిస్తూ ఉండేవాళ్ళిద్దరూ. ప్రతిరోజు తన తండ్రి కళ్ళతో, చేతితో, సైగలతో తనకు ఏదో చెప్పాలి అని అనుకుంటున్నాడు. కానీ ఏం చెప్పాలనుకుంటున్నాడో జాహ్నవికి మాత్రం అర్థం కావడం లేదు.
ఆయన నోటి నుంచి మాటలు రాకపోవడంతో ఆయన చెప్పాలనుకున్న విషయం ఎవ్వరికీ తెలియడం లేదు. జాహ్నవి తన తండ్రికి సంబంధించిన పాత ఫైల్స్ అన్ని వెతకడం మొదలుపెట్టింది. ఆ షాప్కి ఇంటికి సంబంధించిన పేపర్లన్నీ దొరకకపోవడంతో ఆ తర్వాత తను లాయర్తో కూడా మాట్లాడలేదు. జాహ్నవి వరలక్ష్మి గారి చుట్టుపక్కల ఇళ్లల్లో పనులు చేయడం, కుట్టు మిషన్ కుట్టడం, రాత్రిపూట ఆ పేపర్ల కోసం వెతకడంలో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఒకరోజు ఉదయాన్నే జాహ్నవి వంటగదిలో ఉంది. అదే సమయంలో గదిలోంచి మూలుగల శబ్దం వినబడుతూ ఉండడంతో జాహ్నవి పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరకు వచ్చింది. ఆవిడ తండ్రి శరీరం రంగు మారిపోతున్నట్టుగా ఉంది. ఆయన చేతులు కాళ్ళు కూడా చల్లబడిపోయాయి. ఆయన కళ్ళు కూడా మూతలు పడిపోయి ఉన్నాయి. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్టుగా అనిపించింది. ఆయనకి మందులన్నీ ఇచ్చింది కానీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. కానీ ఆయన ఆరోగ్యము మెరుగుపడలేదు. తన తండ్రిని ఎలాగైనా ఆసుపత్రికి తీసుకెళ్లాలని జాహ్నవి అనుకుంది. వెంటనే తన తండ్రితో నేను ఇప్పుడే తిరిగి వచ్చేస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ తన బాబాయ్ ఇంటికి వెళ్ళింది. అప్పుడు తన పిన్ని తలుపు తీసింది. తన చేతిలో ఓ టీ కప్ కూడా ఉంది. వెంటనే ఆవిడ నువ్వేంటి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ జాహ్నవిని అడిగింది. వెంటనే జాహ్నవి తన బాబాయ్తో బాబాయ్, నాన్న ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది, ఆయనని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, దయచేసి నాకు సహాయం చేయండి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు మనోహర్ కూడా ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాడు. తను చాలా నీట్గా రెడీ అయ్యి బయటకు వచ్చాడు. జాహ్నవిని కింద నుంచి పైదాకా చూశాడు. ఆ పైన చిన్నగా మాట్లాడుతూ మా అన్నయ్యకి ఏమైంది అంటూ అడిగాడు. బాబాయ్, నాన్నకి సెకండ్ అటాక్ వచ్చినట్టుంది, చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు, దయచేసి మీరు నాతో పాటు రండి అని అడుగుతూ ఉండగానే మనోహర్, చూడు జాహ్నవి, నాకు ఇప్పటికే చాలా పనుంది, నాకు ఒక బిజినెస్ మీటింగ్ ఉంది, నేను మీకోసం నా మీటింగ్స్ అన్నింటినీ ఆపుకోలేను అని చెప్పినప్పుడు జాహ్నవి కోపంగా అరిచింది. నా తండ్రి జీవితం ప్రమాదంలో ఉంది, సిటీలో ఆసుపత్రికి ఎలాగైనా మీరే తీసుకెళ్ళాలి, చిన్నప్పటి నుంచి నీ బాధ్యతలన్నీ తీసుకున్నందుకు, నీకు కావలసినవన్నీ చేసినందుకు మీకు కొంచెమైనా మా నాన్న మీద గౌరవం లేదా? మా నాన్న దగ్గర నుంచి భూమిని, షాప్ని మీరు లాగేసుకున్నారు. మీ జీవితంలో ఇప్పటి వరకు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్న వ్యక్తిని మీరు సురక్షితంగా ఉంచలేరా అని అడుగుతూ ఉండగానే మనోహర్, నేను చాలా బిజీగా ఉన్నాను, నువ్వు వేరే ఎవరి దగ్గరికైనా వెళ్ళి సమయం అడుగు అని చెప్పి మనోహర్ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. జాహ్నవి భారమైన అడుగులతో కన్నీళ్లతో ఇంటికొచ్చి తన పక్కింట్లో ఉండే వాళ్ళని సహాయం కోసం అడిగింది. వాళ్ళు వాళ్ళ కారులో మనోజ్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అది చిన్న ప్రభుత్వ ఆసుపత్రి. అక్కడ డ్యూటీ డాక్టరు ఆయనకు చెకప్ చేసి రెండోసారి అటాక్ వచ్చిందని, ఈసారి ఆయన ఆరోగ్యం మరింత తీవ్రంగా ఉందని, ఆయన శరీరం ఇలాంటి విషయాల వల్ల పదే పదే దెబ్బతింటుందని చెప్పారు. జాహ్నవి అక్కడే నిలబడి ప్రతిదీ వింటూ ఉంది. వరలక్ష్మి గారు మాత్రం నిశ్శబ్దంగా నేల మీద కూర్చున్నారు. సాయంత్రం మనోజ్ గారు స్పృహలోకి వచ్చారు. చాలా గంటలు ఆయన అపస్మారక స్థితిలో ఉండి కళ్ళు తెరిచినప్పుడు ఆయన ముఖంలో నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఆయన తన కూతుర్ని, భార్యని కూడా గుర్తుపట్టలేదు. అప్పుడు జాహ్నవి ఆయన చేయి పట్టుకుని, నాన్న, నన్ను గుర్తుపట్టావా, నేను నీ కూతుర్ని అని చెప్పింది. ఆయన మళ్ళీ కళ్ళు తెరిచి కళ్ళు మూసేశారు. ఆ తర్వాత జాహ్నవి తన తండ్రి గదిలోకి వెళ్లే ధైర్యమే చేయలేదు. ఆసుపత్రిలోనే ఒక మూలలో కూర్చొని ఏడుస్తూ ఉంది. భూమికి సంబంధించిన, షాప్కి సంబంధించిన పత్రాలు దొరకనే లేదు. ఇంతకు ముందున్న ఆశ కూడా, ధైర్యం కూడా తనలో లేదు. అసలు తన తండ్రి తనకు సైగల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏదో ముఖ్యమైన విషయము తను చెప్పాలి అని అనుకుంటున్నాడు అని ఆలోచించడం మొదలుపెట్టింది తను. అప్పుడే జాహ్నవి తన తల్లితో, అమ్మా, నాన్నకిప్పుడు కొన్నిసార్లు ఎక్కువ మందులు అవసరం అవుతాయి, కొన్నిసార్లు తక్కువ మందులు అవసరం అవుతాయి, మనకి నెల నెల ఇబ్బంది అవుతుంది, అసలు మనకి సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా అంటూ ఆలోచించడం మొదలుపెట్టింది జాహ్నవి. ఆ భగవంతుడు మన మీద కోపంగా ఉన్నాడమ్మా,
అందుకే ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు. మనోజ్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు ఏమీ చెప్పలేదు. ఆయన పూర్తిగా స్పృహ లేకుండా 2 రోజులు గడిచిపోయాయి. ఒక్కొక్కసారి ఆయన శ్వాస కూడా చిన్నగా వస్తుంది. ఆయన సజీవంగా ఉన్నాడా లేదా అనే విషయం ఎవ్వరూ నిర్ణయించలేకపోతున్నారు. జాహ్నవి లోపలికి వెళ్ళినప్పుడల్లా తన తండ్రి ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూస్తూనే ఉంది. 2 రోజుల తర్వాత మనోజ్ గారు కళ్ళు తెరిచారు. అప్పుడు జాహ్నవి, నాన్న, నువ్వు నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ చెప్పలేకపోతున్నావు. ఈ డైరీ తీసుకొని నువ్వు ఏం చెప్పాలి అని అనుకుంటున్నావో అది ఇందులో రాయడానికి ప్రయత్నించు అని చెప్పినప్పుడు మనోజ్ గారు తన చేతులు కదిలించడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆయన వల్ల కాలేదు. వరలక్ష్మి గారు ఆయన క్షేమంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉన్నారు. అకస్మాత్తుగా ఉదయానికల్లా ఆయన బీపీ డౌన్ అయిపోయింది. హడావిడిగా డాక్టర్ కూడా ఆయన రూమ్లోకి వచ్చాడు. కొంతసేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చి, క్షమించండి, మీ నాన్నని కాపాడలేకపోయాము, ఐఎమ్ సో సారీ అంటూ చెప్పినప్పుడు వరలక్ష్మి గారు గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నారు. ఆసుపత్రి గదిలోనే మనోజ్ గారు తన చివరి శ్వాసని విడిచిపెట్టేశారు. తన తండ్రి శరీరాన్ని ఇంటికి తీసుకురావడానికి జాహ్నవి సిద్ధమవుతుంది. దగ్గర బంధువులందరికీ ఫోన్లలో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు ప్రారంభించబడ్డాయి. జాహ్నవి తన బాబాయ్కి ఫోన్ చేసింది. ఆ తరువాత మనోజ్ గారి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ అక్కడికి వచ్చారు. జాహ్నవి మాత్రం నిశ్శబ్దంగా నిలబడుంది. తను ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడడం లేదు. వాళ్ళందరూ తన చుట్టూ ఉన్నారు, కానీ జాహ్నవి మాత్రం చాలా కోపంగా ఉంది. తన బాబాయ్ మనోహర్ అక్కడే ప్రాంగణంలో కూర్చొని, అన్నయ్య చనిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు ఈ ఇల్లు మీ ఇద్దరికి చాలా పెద్దదిగా అయిపోతుంది. ఏది ఏమైనప్పటికీ ఉన్నది 2 మనుషులే కాబట్టి ఇంత స్థలం మీకు అవసరం ఏమీ లేదు. అందుకే ఈ ఇంట్లో కొంత భాగము నాకు ఇవ్వండి, లేదంటే ఈ ఇంటిని అమ్మడం ద్వారా వచ్చే డబ్బులు ఇద్దరం చేరి సమానంగా పనిచేసుకుందాము అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు విన్న జాహ్నవికి చాలా కోపం వచ్చింది. శవాల మీద చిల్లర ఏరుకునే చిల్లర మంద వీళ్ళు అని అనుకుంది జాహ్నవి తన బాబాయ్ వైపు చూస్తూ, ఇప్పుడు నా తండ్రి చనిపోయి 24 గంటలు కూడా గడవలేదు, మీరు మమ్మల్ని ఇంట్లో నుంచే బయటకు పంపించేయాలని చూస్తున్నారా అని మాట్లాడుతూ ఉండగానే ఆయన నవ్వుతూ, అదేమీ లేదమ్మా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు ఎలాగూ పెళ్లి చేసుకొని నీ దారిని నువ్వు వెళ్ళిపోతావు. ఆ తర్వాత మీ అమ్మ ఒక్కతే ఇంత పెద్ద ఇంట్లో బ్రతకాల్సి వస్తుంది. అందుకే ఈ ఇంటిని 2 భాగాలుగా విభజించేసి ఒక భాగం అద్దెకిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అని మాట్లాడుతూ ఉండగానే జాహ్నవి తన బాబాయ్తో, మీ ఉచిత సలహాలు ఇక్కడ ఎవ్వరికీ అవసరం లేదు, మీరు అధిక ప్రసంగాలు చేయకుండా ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరొచ్చు అని కోపంగా చెప్పినప్పుడు మనోహర్ అక్కడి నుంచి కోపంగా లేచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు మనోజ్ గారి చెల్లెళ్ళు అక్కడికి వచ్చారు. వరలక్ష్మి గారిని కౌగులించుకున్నారు. వదిన, ఈ ఇంటిలో భూమిలో మా అన్నయ్యకి చెల్లెలమైన మాకు కూడా వాటా ఉంటుంది, హక్కు ఉంటుంది, మాకు ఆస్తిలో వాటా ఇస్తే అన్నయ్య ఆత్మ కూడా శాంతిస్తుంది అంటూ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే జాహ్నవికి వీళ్ళు మా నాన్నకి తోబుట్టువులు కాదు, తోడేళ్లలా అనిపిస్తుంది. మనిషి చచ్చిపోయాక మనుషుల్ని పీకు తినే రాబందులా కనిపిస్తున్నారు వాళ్ళు. కనీసం జాహ్నవి, వరలక్ష్మి గారు అలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారని కూడా జాలి చూపించకుండా ఆస్తి కోసం వాదనలకు దిగుతున్నారు. వీళ్ళే మనుషులు అనుకుంది జాహ్నవి తండ్రి మనోజ్ గారి కర్మకాండలన్నీ జరిగే వరకు ఈ గొడవలన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ భగవంతుడు తమకి ఎలాగైనా సహాయం చేయాలని, ఈ రాబందుల్లాంటి మనుషుల నుంచి తమను తప్పించాలని వరలక్ష్మి గారు ఆ భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉన్నారు. తండ్రి కర్మకాండల కోసం ఆ తర్వాత రోజు ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు ఆయన సీక్రెట్గా దాచిపెట్టిన చెక్క పెట్టె ఒకటి మంచం కిందున్న సీక్రెట్ కబోర్డ్లో దొరికింది.
అందులో భూమికి సంబంధించిన, ఇంటికి సంబంధించిన, షాప్‌కి సంబంధించిన పేపర్‌లు ఉన్నాయి. వాటిని చూసినప్పుడు జాహ్నవికి చాలా సంతోషంగా అనిపించింది. అందులో ఆ ప్రాపర్టీస్ అన్నీ మనోజ్ గారి పేరు మీదే ఉన్నాయి. తన తల్లిదండ్రుల పేరు మీద కానీ, వేరే ఎవరి పేరు మీదైనా కానీ లేవు. ఎందుకంటే మనోజ్ గారు కష్టపడి ఆ ఇల్లుని, భూమిని, ఇంకా ఆ షాప్‌ని కొనుక్కున్నారు. అంతే తప్ప అవి ఆయనకేం వంశపారంపర్యంగా రాలేదు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించలేదు. తల్లిదండ్రుల నుంచో, అత్తమామల నుంచో, తాతయ్య, నాయనమ్మల నుంచో సంక్రమించిన ఆస్తిపాస్తులవి కాదు. ఆ ఆస్తిపత్రాలు చూసినప్పుడు ఆ విషయం అందరికీ స్పష్టంగా అర్థమైంది. జాహ్నవి లాయర్‌ని పిలిపించి ఆ పత్రాలు చూపించినప్పుడు లాయర్ అందులో ఉన్న విషయాలన్నింటినీ మనోజ్ గారి చెల్లెలు, తమ్ముడు సమక్షంలో చదివినప్పుడు వాళ్ళందరూ తలలు దించుకొని, తోకలు ముడుచుకొని ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. జాహ్నవి ఇప్పుడు ఆ ఇంట్లో తనకి కావలసిన భాగం ఉంచుకొని మిగిలిన భాగం అద్దెకిచ్చేసింది. తండ్రి వ్యాపారం చేసే షాప్‌ని కూడా నెల నెల రెంట్ కట్టేటట్టుగా వేరే వాళ్ళకి రెంట్‌కిచ్చేసింది. షాప్ మీద, ఇంటి మీద వచ్చే రెంట్ డబ్బులతో తల్లి, కూతుళ్ళిద్దరూ కుట్టు మిషన్ కుడుతూ వచ్చిన డబ్బులతో తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వరలక్ష్మి గారు జాహ్నవికి మంచి సంబంధం చూసి మనోజ్ గారి పేరు మీద ఉన్న ఆ భూమిని కూడా అమ్మేసి జాహ్నవికి కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసేశారు. ఆవిడ జీవితంలో ఎవ్వరి సహాయము ఆశించకుండా, ఎవ్వరి ఎదురా చేయి చాచకుండా తన మిగిలిన జీవితాన్ని గౌరవంగా బ్రతుకుతున్నాను. కన్న తల్లిదండ్రుల నుంచి ఆస్తులు లాగేసుకొని వాళ్ళని రోడ్డు పాలు చేసే కొడుకులని, కూతుర్లని చూస్తూనే ఉంటాం. కానీ తల్లిదండ్రులు సంపాదించే పరిస్థితుల్లో లేకపోయినా, పని చేసే పరిస్థితుల్లో లేకపోయినా కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని తమను చదివించి, పెళ్ళిళ్ళు చేసి, ప్రయోజకులను చేసి, ఒక ఇంటి వాళ్ళని చేసిన అన్నయ్య విషయంలో మనోజ్ గారి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ప్రవర్తించిన తీరుకి జాహ్నవి ఇప్పటికీ ఆశ్చర్యపోతూనే ఉంటుంది. ఇలాంటి తోడేళ్ళలాంటి తోబుట్టువులు కూడా ఉంటారా అని. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకెలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్‌లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్‌ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.